ఏలూరులో అక్రమంగా మట్టి తవ్వకాలపై జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సీరియస్ అయ్యారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో దెందులూరు నియోజకవర్గంలో చోదిమెల్ల దుగ్గిరాల్లో అధికారులు తెలియజేశారు. అక్రమంగా మట్టి తరలిస్తున్న 10 టిప్పర్లను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. ఏలూరులో అక్రమంగా మట్టి తవ్వకాలపై జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సీరియస్ అయ్యారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో దెందులూరు నియోజకవర్గంలో చోదిమెల్ల దుగ్గిరాల్లో అధికారులు చేశారు. అక్రమంగా మట్టి తరలిస్తున్న 10 టిప్పర్లు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. ఏలూరులో అక్రమంగా మట్టి తవ్వకాలపై జిల్లా కలెక్టర్ ప్రసన్న సీరియస్ అయ్యారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో దెందులూరు నియోజకవర్గంలో చోదిమెల్ల దుగ్గిరాల్లో అధికారులు చేశారు. అక్రమంగా మట్టి తరలిస్తున్న 10 టిప్పర్లు సీజ్ చేశారు. కేసు నమోదు చేయగా అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్. థ్యాంక్ యూ సౌజన్య. దెందులూరు నియోజకవర్గంలో పూర్తిగా ఎప్పటికప్పుడు కూడా మట్టి అలాగే ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతూనే ఉంటాయి. ఈ తరుణంలోనే నిన్న రాత్రి అటు చుదిమెళ్ళ అలాగే అక్కడే ఉన్నటువంటి దుగ్గిరాల ఈ 2 గ్రామాల్లో జరుగుతున్నటువంటి అక్రమ మట్టి తవ్వకాలపై తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేతలు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సైతం వెంటనే స్పందించి అక్కడకు ఆర్డీఓతో పాటు జిల్లా యంత్రాంగం మొత్తాన్ని కూడా ఆ ప్రాంతానికి పంపడం అయితే జరిగింది. అక్కడ చేసినటువంటి సోదాల్లో అక్రమంగా రాత్రిపూట మట్టి తవ్వకాలు చేస్తున్నటువంటి 10 టిప్పర్లను సీజ్ చేసి వాడిపై కేసు కూడా నమోదు చేయడం అయితే జరిగింది. అలాగే ఆ టిప్పర్లను స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. అయితే సాధారణంగా అక్కడ ఎప్పుడు కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇళ్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులు మాత్రమే స్వయంగా మట్టి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉండగా రాత్రిపూట లబ్ధిదారుల మాటన వీరంతా కూడా అక్రమంగా బ్లాక్ మార్కెట్ కు తరలించి విక్రయిస్తున్నారంటూ అందినటువంటి సమాచారం మేరకు అధికారులు దాడులు చేసినట్లయితే తెలుస్తుంది. ఈ దాడిలో మొత్తం 10 టిప్పర్లు సీజ్ చేయగా మరెవరూ కూడా ఇటువంటి అక్రమ తవ్వకాలు జరిపితే కఠినంగా కూడా చర్యలు తీసుకుంటామంటూ జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది. అయితే టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ రెడ్ హ్యాండెడ్ గా దీన్ని పట్టుకొని అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుండగా దెందులూరు నియోజకవర్గంలో పార్టీతో సంబంధం లేకుండా ఇటువంటి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే నిత్యం కూడా కనిపిస్తూనే ఉన్నాయి. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.